నాగేంద్రన్స్ హనీమూన్ 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. 2 డేస్ బ్యాక్‌నే చూసా. కానీ సడన్‌గా అల్లు శిరీష్ గారి 'బడ్డీ' మూవీ ప్రీమియర్‌కి వెళ్ళడం వలన, ఇంకా వేరే పనుల వలన రివ్యూ చేయడానికి అవ్వలేదు. ఇక 'బడ్డీ' మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది. రివ్యూ కూడా ఆ టైంలోనే ఇస్తా. సో ఇక ఈ నాగేంద్రన్స్ హనీమూన్ సిరీస్‌ని చూసాక నాకైతే పర్లేదనిపించిందండి. టిపికల్ మలయాళం మార్క్ రిఫ్రెషింగ్ రైటింగ్స్‌తో 1970స్‌లో రన్ అయ్యేలా మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ కొంత స్లో నరేషన్‌తో రిపీటెడ్‌గా అనిపిస్తున్నప్పటికీ, కొంత మాత్రం ఎంటర్‌టైనింగ్‌గా నవ్వును తెప్పిస్తూ వెళ్ళింది. సింపుల్‌గా ఇంకా ఈజీ వేలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఉన్న 6 ఎపిసోడ్స్‌లో ఫస్ట్ 2 బాగున్నాయి. సిక్స్త్ ఎపిసోడ్ బాగుంది. ఈ మధ్యలో వచ్చే 3, 4, 5 అన్నీ ఒకేలా అనిపించాయి. అంటే సేమ్ కంటెంట్‌నే మళ్ళీ మళ్ళీ వేరే విధంగా చూపిస్తున్నట్టు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఫేస్ మీద ఒక స్మైల్ అయితే వచ్చింది హీరో సిచ్యువేషన్‌ని చూసి. ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. సిక్స్త్ ఎపిసోడ్ క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్‌ని అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక్క తినడం తప్ప ఇంకేమీ చెయ్యని ఒక భారీ సోమరిపోతైన హీరో కువైట్‌కి వెళ్ళి డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటాడు కానీ, వీసాకి బోలెడు డబ్బులు అవసరం పడుతుంది. అందుకోసం ఏం చేశాడు? అప్పుడే అతని ఫ్రెండ్ ఎలాంటి సలహా ఇచ్చాడు? దీనివల్ల ఎన్నిసార్లు చేసిన తప్పే మళ్ళీ చేయాల్సొచ్చిందన్నది స్టోరీ. మెయిన్‌గా సూరజ్ వెంజరమూడి గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈ సిరీస్‌ని. సోమరిపోతుగా, నిత్య పెళ్ళికొడుకుగా అతని తెలుగు డబ్బింగ్ కూడా హైలైట్‌గా ఉంది. ఇంకా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అయితే మేజర్ హైలైట్ ఈ సిరీస్‌కి అయిన. చాలాసార్లు నవ్వు తెప్పించారు. తెలుగులో సాంగ్స్‌ని లిరిక్స్ తీసేసి మ్యూజిక్‌ని ఉంచేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ ఇంకా లాస్ట్ ఎపిసోడ్ రైటింగ్స్ అయితే సూపర్బ్. బాగా డెవలప్ చేసి ఎండింగ్ కూడా సాటిస్ఫైయింగ్‌గా ఇచ్చారు. కానీ సిరీస్‌తో ప్రాబ్లం ఏంటంటే, మధ్యలో 3 ఎపిసోడ్స్ స్లోగా ల్యాగ్‌తో చూపించిందే మళ్ళీ చూపించినట్టుగా ఉంటుంది. ప్రాస్టిట్యూట్ రోల్‌లో ఉండే ఆ ఫిఫ్త్ స్టోరీ అయితే అదేం స్టోరీనో నాకు చిరాకేసింది. అక్కడ నవ్వాలో తెలీదు, లేదా ఇదేంటి ఇలా కూడా అవుతుందా పెళ్లి అన్నట్టు ఉంది. మరి అప్పట్లో అలానే అయి ఉండేదేమో. పెళ్ళిళ్ళయ్యే అమ్మాయిల వైపు నుండి ఫాల్ట్స్ ఉన్నట్టే పెడతారు. నాకైతే అర్థమైపోయింది. ఏమైనా హీరోకి ఫైనల్‌గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వీళ్ళకున్న ఈ ఫాల్ట్స్‌నే అతన్ని కాపాడతాయని. బట్ లాస్ట్‌లో వచ్చే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ కవర్ చేసింది. సో ఫైనల్‌గా సిరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే, నవ్విస్తుంది చాలా చోట్ల అండ్ స్క్రిప్ట్ కూడా భలే ఉంది కానీ, స్లోగా వెళ్తుంది నరేషన్. అది పర్లేదు అనుకుంటే వాళ్ళకి నచ్చుతుంది. మిగతా వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్‌నే వస్తుంది. ఇట్స్ అ గుడ్ సీరీస్ బట్ స్లో నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.